ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చేసుకొని వేసుకున్నాను చెప్పిన కదా, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే నిజామాబాద్ వెళ్తున్నాము, ఎందుకంటే మా చిన్న పిన్ని కూతురుది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళినాం అన్నమాట. ఇంట్లోనే సింపుల్గా బర్త్డే డెకరేషన్ చేసుకున్నాం. ఈ బర్త్డే బ్యానర్ మా అమ్మ తల్లి బర్త్డే కానీ తీసుకున్నాము. కాకపోతే ఇంకా మా అమ్మ తల్లి బర్త్డే అప్పుడు మేము మా నవ్య పెళ్లికి వెళ్ళినాం కాబట్టి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు. ఇంక ఇప్పుడు మా చిట్టి తల్లికి అయితే ఇట్లా ఉపయోగపడ్డది. ఈ అన్న చెల్లెళ్ళు ఏమో కానీ ఫస్ట్ బర్త్డే అప్పుడు మస్తు ఏడుస్తారు. వీడు కూడా వాని ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫుల్ ఏడ్చిండు అనమాట. అప్పుడైతే కొంచెం గ్రాండ్గానే సెలబ్రేషన్ చేసుకున్నాము. కాకపోతే ఆడు ఫుల్ ఏడ్చిండు. ఇంకా ఫొటోస్ అవి ఎప్పుడన్నా తీరం ఉన్నప్పుడు చూపిస్తాము. ఇంక ఇప్పుడు ఇది సింపుల్గా వేసుకున్నా కానీ ఫుల్ ఏడుస్తుంది. మా డ్రెస్ ఇరిటేట్ అనిపిస్తుంది అంటే అది కూడా కాదు, డ్రెస్ కొంచెం మెత్తగానే ఉంది. ఇంక చిట్టిపొట్టి ఫ్యామిలీ అన్నమాట వీళ్ళే, మా బాబాయ్ మా పిన్ని. ఇంకా వాళ్ళైతే ఫ్యామిలీ మొత్తం కేక్ కటింగ్ అది చేస్తారు. ఇంట్లోనే సింపుల్గా కేక్ కటింగ్ చేసుకుందాం అన్నాం కదా, ఇంకా ఇట్లా చేసుకున్నాం అన్నమాట. అండ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు వాడు ఎంజాయ్ చేయలేడు కానీ చెల్లెమ్మ ఫస్ట్ బర్త్డే అంటే ఆడే ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. అందుకే తెలిసి పిల్లలకు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దు, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి తెలిసినప్పుడు చేసినా కానీ కొంచెం ఆనందం అది ఉంటుంది. ఇంక ఇట్లా ఏడ్చేటి పిల్లలకు మాత్రం ఆయంత వేయద్దు. ఇంకా మా అమ్మ తల్లి ఎప్పుడెప్పుడు కేక్ ఇస్తారో ఇంకా తాను ఎదురు చూస్తుంది. కేక్ తినట్లా #1 అన్నమాట. మా అమ్మ తల్లి అయితే #1లో నిలబడుతుంది. ఇంక ఇక్కడ ఫైనల్గా అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసింది. ఇంకా మా అమ్మ తల్లి తింటుంది, నేను కూడా తిన్నాను అన్నమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయాక మార్నింగ్ అయితే ఇట్లా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మొన్న పోయేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే అంత కుదరలేదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.